హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగళూరు హోటల్ స్టైల్ పల్లి పుట్నాల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టిఫిన్స్లోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో 1 కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పల్లీలు పచ్చిమిర్చిని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు క్రిస్పీగా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం పుదీనా, పులుపుని బట్టి చింతపండు వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఆయిల్లో చట్నీలోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న ఆవాలు, జీలకర్ర, శనగపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటినైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే పల్లీలు, పుట్నాల పప్పు బాగా గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకొని ఒకసారి గెంటితో కలుపుకోవాలి చట్నీ మొత్తాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం పోసుకున్న నీళ్ళనేవి చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.